హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సిపై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి లోకేష్ అని చెప్పేసి న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించి టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈ విధంగా టీచర్ పోస్టుల ఖాళీల కోసం ఈ వెబ్సైట్ని క్లిక్ చేసుకోండి అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ని పిన్ చేసి ఉంటాను. వాటిని క్లిక్ చేసుకొని మీరు 13 జిల్లాల్లో మీ ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి ఖాళీ వివరాలు తెలుసుకోవచ్చు. దాంతోపాటు డిఎస్సికి సంబంధించి సిలబస్ మీకు తెలుగులో కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్జిటి సిలబస్ కానీ ఎస్ఏ సిలబస్ కానీ తెలుగులో కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి సిలబస్ అని చెప్పేసి, లేదా ఎస్జిటి సిలబస్ అని చెప్పి, ఎస్ఏ తెలుగు సిలబస్ అని చెప్పి ఇట్లా మీరు కామెంట్ చేశారనుకోండి, మీకు లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఏ జిల్లాకు సంబంధించి వేకెన్సీస్ కావాలో ఆ జిల్లా నేమ్ అయితే కామెంట్ చేయండి, మీకైతే లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని చెప్పి సర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ఈ విధంగా మనకు ఇక్కడ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని చెప్పి 2240 మెంబర్స్ అయితే ఉన్నారు చూడండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల అమలును జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డిఎస్సి, 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలు, డాష్బోర్డ్ రూపకల్పనపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సి ప్రకటనకు ఏర్పాట్లు చేయాలి. 10 ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన మనమిత్ర యాప్లోనూ ఫలితాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్ను రాష్ట్రంలో నిర్వహించేందుకు కేంద్ర మంత్రి ఇప్పటికే అంగీకారం తెలిపారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.